బాక్సాఫీస్ దగ్గర ఎన్టీఆర్ హృతిక్ రోషన్ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ వార్ 2 ఆడియన్స్ ను అలరించడం విషయంలో సక్సెస్ అవ్వలేదు. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న సినిమా ఏ దశలో కూడా ఆడియన్స్ ను థియేటర్స్ లోకి రప్పించలేకపోయింది. మొదటి ఎక్స్టెండెడ్ వీకెండ్ వరకు హాలిడేస్ అడ్వాంటేజ్ తో ఎలాగోలా పర్వాలేదనిపించే రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి అడుగుపెట్టిన తర్వాత అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుని అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. హిందీలో ఎలాగోలా ఓకే అనిపించే రేంజ్ లో కలెక్షన్లను సాధించినా కానీ తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి మినిమం హోల్డ్ ను కూడా చూపించలేకపోయింది. నైజాం అలాగే ఆంధ్రాలో మేజర్ సెంటర్స్ లో డెఫిసిట్లు నెగటివ్ షేర్స్ ను సొంతం చేసుకుంది 5వ రోజున. ఒక టాప్ స్టార్ మూవీ వరుసగా ఒక్క ఫ్లాప్ లేకుండా డికేడ్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న హీరో మూవీ బాక్సాఫీస్ దగ్గర వీకెండ్ తర్వాత వర్కింగ్ డే లో ఇలాంటి కలెక్షన్లను అందుకోవడం అయితే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదనే చెప్పాలి. దాంతో సినిమా ఇక తెలుగు రాష్ట్రాల్లో వాల్యూ బిజినెస్ ను అందుకునే అవకాశం అసలు ఏ మాత్రం లేనట్టే అని చెప్పాలి. మొత్తం మీద మిక్స్డ్ టాక్ అలాగే పోటీ ఇంపాక్ట్ గ్రౌండ్ లెవెల్ లో నెగటివ్ టాక్ ఏ రేంజ్ లో స్ప్రెడ్ అవ్వడం లాంటివి గట్టి ఇంపాక్ట్ నే కలెక్షన్ల పరంగా చూపించి వార్ 2 సినిమాకు సాలిడ్ గా ఎదురుదెబ్బ కొట్టేలా చేసింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర ఎన్టీఆర్ కి ఇప్పుడు గత 10 ఏళ్లలో మొదటి ఎదురుదెబ్బ సినిమాగా నిలిచింది వార్ 2 సినిమా. ఇక మిగిలిన వర్కింగ్ డేస్ లో సినిమా ఇలాంటి కలెక్షన్లతో పరుగును కొనసాగిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.